మరి అవిశ్రాంత పోరాటం చేస్తున్న డాక్టర్ సునీత, రాజశేఖర్ రెడ్డి దంపతుల మీద, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రామ్ సింగ్ మీద, మరి గతంలో ఇటువంటి చెత్త కేసు రామ్ సింగ్ మీద పెడితేనే కోర్టు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు మార్చింది. అయినా లెక్క చేయకుండా తిరిగి వాళ్ళ మీద మళ్ళీ కేసులు పెట్టి ఛార్జ్షీట్ కూడా వేసినట్టుగా మరి మనం వార్తల్లో చూస్తున్నాం. అంటే ఇంత దారుణంగా ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది హత్య ఎవరు చేశారో, హత్య ఎందుకు చేశారో. అయినప్పటికీ కూడా ఇంత దారుణంగా ప్రవర్తించటం, మరి హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఒక రెడ్డి గారికి, వియ్యంకుడైన ఇంకొక రెడ్డి గారిని 4 సంవత్సరాలుగా ఎక్స్టెన్షన్లో సెంట్రల్ డిస్కామ్ చైర్మన్గా కొనసాగిస్తూ, మరి ఈ కేసులో మరి ముఖ్యమైన వ్యక్తి వారి వియ్యంకుడు కాబట్టి ఎలాగైనా సరే మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు వద్దు అని చెప్పి పెద్దలు పెద్దిరెడ్డి గారు వాదులాడుకోవటం గురించి మనం ఈ పేపర్లో చదివాం. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. చూద్దాం మరి ఆయన కీలక సాక్షిగా మారితే అసలుకే అసలని చెప్పి మరి భయపడి మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తారా, ఎవరా? ఈ సునీత అండ్ రాజశేఖర్ రెడ్డి, రామ్ సింగ్ గారి మీద పెట్టిన కేసు కొట్టివేయాలి అని చెప్పి వారు హైకోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది. వారికి సత్వరం న్యాయం జరగాలని, ఈ కేసు బాబాయ్ హత్య కేసు సునీత, రాజశేఖర్ రెడ్డిల పోరాటంతో త్వరలో ఒక కొలిక్కి రావాలని, ఈ సంవత్సరం ఎలక్షన్ లోపే నిజమైన దోషులు ఎవరో తేలాలి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, ప్రధాని పూజ్యులు నరేంద్ర మోడీ గారికి, అందరికీ ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న నాయకులందరికీ, మరి ముఖ్యమంత్రిగా ఇదే ఆఖరి న్యూ ఇయర్ జగన్మోహన్ రెడ్డి గారికి, మనిషి ఎటువంటి వాడైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ